అందరికీ నమస్తే. మీ దేవసేన మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలు 5,36,00,000 పైచీలకు, తెలంగాణ 4 కోట్లకు నా యొక్క నమస్కారం అండి. ఇప్పుడు మనం దిశ పేపర్ చదవబోతున్నాను, దయచేసి చూడండి. కేబినెట్లోకి అజరుద్దీన్ రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో మైనార్టీ క్రీడాకారులు అప్పగించే ఛాన్స్. జూబ్లీస్ బైపోల్ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం. మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రయారిటీ ఇవ్వలేదనే విమర్శలకు బ్రేక్. సర్కారు నిర్ణయం. అధికారిక ప్రకటన తరువాయి తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందని గురువారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజర్ను మాత్రమే కేబినెట్లోకి తీసుకోనున్నారు. రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు లేదని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అదే అంశాన్ని విపక్షాలు ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీస్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లోకి ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేందుకు మైనార్టీ అస్త్రాన్ని విపక్షాలు ప్రధానంగా ఎంచుకున్నాయి. ముస్లింలకు ఆ పార్టీ ఏం చేయట్లేదని, కేబినెట్ లో కూడా ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించే సంఖ్యలో ఆ వర్గం వారు దాదాపు 80,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లను ఆ అంశం ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ అధిష్టానం అజరుద్దీన్ ను వెంటనే కేబినెట్ లోకి తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే శుక్రవారం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రమాణం అనంతరం మంత్రి హోదాలో ఆయన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతంలో ఆయనకు ప్రచార బాధ్యతలను అప్పగించనున్నారు. నో టికెట్, నేరుగా మంత్రి పదవి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ విషయం మీకు తెలుసు కదండి. ముంచేసిన వంద. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కుండపోత, పలు జిల్లాల్లో తీవ్ర నష్టం. భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం. పలు చోట్ల తెగిన రోడ్లు, కొట్టుకుపోయిన ధాన్యం. నిజంగా ధాన్యం చాలా రైతులకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. చాలా వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని ఇచ్చేస్తారో దానికి. అయితే తెగిన రోడ్లు, కొట్టుకుపోయిన ధాన్యం, మునిగిన రైల్వే ట్రాక్లు, రైలు సేవలకు అంతరాయం. మోదా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోగా రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. రైల్వే స్టేషన్లు, ట్రాక్లు నీట మునగడంతో రైళ్ల సేవలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఉమ్మడి వరంగల్లోని భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వరి, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. మోదా తుఫాను వేళ అలర్ట్ గా ఉండండి. ధాన్యానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అన్నదాత మళ్ళీ ఆగం. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు, వర్షార్పణకు పెట్టుబడి
కౌలు ఎలా చెల్లించాలనే ఆందోళనలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు చాలా మన సీఎం గారిని వేడుకుంటున్నారండి. విప్లవకారుడి చెప్పుకునే హక్కు చంద్రన్నకు లేదు. ఆయన దిగజారుడు తనం విప్లవం కోసం ప్రజల మధ్య పనిచేస్తానన్న మోసం చేయడానికి వేసుకున్న ముసుగు. ఆయన మోసపూరిత ప్రకటనలను ప్రజలు తిరస్కరించాలి. లొంగిపోయిన వారికి చెక్కులు అందజేస్తున్న పోలీసులు. 51 మంది మావోయిస్టులు సరెండర్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో లొంగుబాటు. 4 మంత్రులు అవుట్. పనితీరు సరిగా లేని మినిస్టర్లపై వేటు. స్థానికం తర్వాత మరోసారి కేబినెట్లో ప్రక్షాళన. మంత్రివర్గంలో ప్రస్తుతం 2 ఖాళీలు. ఈనాడు పేపర్ అండి. ఏకదాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడిన మోదా తుఫాను. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్లలో కుంభవృష్టి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల జంట నగరాలను ముంచెత్తిన వర్షం. అనేక జిల్లాల్లో కూలిన ఇల్లు, చెట్లు, ఉప్పొంగిన వాగులు. ఒకరి మృతి, మరొకరికి గల్లంతు. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు. నీట మునిగిన పంటలు, ధాన్యాన్ని ముంచెత్తిన నీరు. అన్నదాత కంట కన్నీరు. స్టేషన్లో నిలిచిన రైళ్లు దారి మళ్లింపు. నేడు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఊహించని రీతిలో తీవ్ర తుఫాను మోదా తెలంగాణపై విరుచుకుపడింది. ఏకదాటి భారీ వర్షాలతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు అతలాకుతలం చేసింది. చాలా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచే బుధవారం సాయంత్రం వరకు వదలకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, ఊళ్ళు ఒకటయ్యాయి. రహదారులు ఏరులయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్ళు, చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలకు వరద ముంచెత్తింది. మంగళవారం రాత్రి ఏపీలో తీరం దాటిన తుఫాను అనూహ్యంగా తెలంగాణ వైపు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ తుఫాను కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాలపై వైపు వెళ్తుందని భావించారు. అందుకు భిన్నంగా బుధవారం ఉదయం తరువాత క్రమంగా దిశ మార్చుకుంది. ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతుంది. ఈ ప్రభావంతో కురిసిన వర్షాలకు హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వణికిపోయాయి. బుధవారం సాయంత్రానికి కొంత బలహీనపడిన తుఫాను వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలు. చూడండి, ఖమ్మం జిల్లాలో నిమ్మ వాగులో కొట్టుకుపోతున్న వ్యాన్. అంతర్చిత్రంలో గల్లంతైన డ్రైవర్ మురళి. చూసారు కదా సార్, ఈ రకంగా ఉందండి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళనందరిని ఆదుకోవాలని వేడుకుంటున్నాం మిమ్మల్ని. బెన్కాబ్ సూచించిన నేటి గుడ్ల చికెన్ కరీంనగర్ జోన్ ధరలు. 12 గుడ్లు రిటైల్ ధర 82 రూపాయలు. పారం ధర లైవ్ బర్డ్ 117 కిలోకు. రిటైల్ లైవ్ బర్డ్ 144. స్కిన్తో 209 అండి. స్కిన్లెస్ 238. అన్ని చికెన్ షాప్లలో ఒకే రేటు ఉండాలండి. ఎందుకు చెప్తున్నంటే కొన్ని షాప్లలో, కొన్ని చికెన్ షాప్లలో ఇక్కడ ఒక రేటు, అక్కడ ఒక రేటు ఉంటుంది. అట్లా ఉండకుండా ప్రతి చికెన్ షాప్లో లైవ్ తీసుకున్నప్పుడు ఒక రేటు, స్కిన్లెస్తో ఒక రేటుగా ఉంటున్నాయి. అట్లా ఉండకుండా, తేడా ఉండకుండా దీనిపైన కూడా గవర్నమెంట్ వాళ్ళు కనుబెట్టి, ఎందుకంటే రోజువారీగా తినే చికెన్ కాబట్టి జనాలకు చికెన్ కూడా కొనుక్కోలేకపోతున్నారు, అంత రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి గుడ్లు కూడా కనీసం గుడ్లు చికెన్ తినే వాళ్ళు గుడ్లతో ఏదో ఆమ్లెట్ వేసుకొని అట్లా కాలం గడుపుతా ఉన్నారండి. బోధన ఫీజులపై విజిలెన్స్ విచారణ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో బోధన ఫీజులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఆదేశించింది. కొన్ని విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తప్పుగా వినియోగిస్తున్నాయి అంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యా సంస్థలు, కళాశాలలో తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలని ప్రభుత్వం
ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బోధన ఫీజుల్లో ఉపకార వేతనాల మంజూరులో అక్రమాలు ఫిర్యాదులపై ప్రభుత్వం ఏజెన్సీలు ఇటీవల నమూనా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీలో అక్రమాలు ఉన్నట్లు గుర్తించాయి. ప్రాథమిక తనిఖీ నివేదిక ప్రకారంగా బోధన ఫీజులు ఉపకార వేతనాల పరిధిలోని వచ్చే డిఈడితో సహా అన్ని కళాశాలల్లో తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విజిలెన్స్ డీజీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా చూసారండి, చెరువు నిండిపోయి జనాలు లైన్గా వరుసగా, ఎందుకంటే ఇక్కడ పోయినామంటే లోతుంటారు కాబట్టి వాళ్ళు సీరియల్గా ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా ఉందండి. ఇక్కడ కూడా మనము ఆ జిల్లాలో ఫ్లైఓవర్ కానీ ఏదైనా వేస్తే జనాలకి బాధ ఉండే కదండి. ఆ రోజుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద ఉన్న పరిస్థితే నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను వరద ముంచెత్తడంతో విద్యార్థులను సురక్షితంగా దాడిస్తున్న పోలీసులు. ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారండి? ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ చేసుకోవాలి కదా పనులు. ఏంటంటే రాజకీయంగా అందరూ సంపాదించుకోవడానికి వస్తున్నారు, కానీ ప్రజల నిమిత్తము ఇన్ని బాధలు పడుతున్నారు. సంపాదించుకునేది కాదండి రాజకీయం అంటేనే, దోచుకోవడం. అది కాదు కరెక్ట్. ప్రజల నిమిత్తము ఇంతమంది 4 కోట్ల మంది ఇక్కడ ఏపీలో 5,30 లక్షల మందికి ఏ బాధలు పడుతున్నారో చూసి వాళ్ళని చేయండి. ఎందుకంటే మనం ఏం తీసుకొని రాలేదు, లోకానికి ఏం తీసుకెళ్ళాం. కాకపోతే మంచి పనులు చేసి ప్రజల నిమిత్తం వాడితే పోనీ మనం సంపాదించింది మన పిల్లల కోసం వస్తాము. మనం ఒకరోజు మనం కూడా చనిపోతాము. నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ లోకంలో మా మహానుభావులు చనిపోయారు, ఏమన్నా తీసుకెళ్లారని లేదు. పోనీ మన ఇంటి వాళ్ళు మన ఉంచుతారా? చనిపోగానే కాష్టం చేసి సమాధి చేసేసి తర్వాత దినాలన్నీ అవి చేసి చేదివడం దాన్ని చేస్తూ ఉంటారు. అందుకోసము అది కాదు కరెక్ట్గా. మనకు స్వార్థం ఉండొద్దండి. రాజకీయం అంటే స్వార్థం కాదు. ప్రతి పబ్లిక్ కోసం చేసుకుంటుండాలి. అంతేగాని 1000 కోట్లు మన కుటుంబ పిల్లలు ఇంకా పాడవుతారండి. నిజంగా జరుగుతుంది అదే. ప్రజలారా మీరు గమనించండి, జరిగేదంతా అదే. ప్రతి ఒక్కరూ సంపాదించుకోవడానికి వస్తుంది రాజకీయం అది కాదండి. దయచేసి రాజకీయం అంటే ప్రజలు ఏం బాధలు పడుతున్నాయి, ఏం లేవు, గవర్నమెంట్ నుంచి ఏ వస్తున్నాయి, ఏం రావట్లేదు, ప్రజలకు అందుతున్నాయా లేవో గ్యారెంటీ ప్రతి ఒక్కటి అందేలాగా చూడండి. అంతేగాని మీ ఇష్ట రాజ్యంగా మేమేదో ఇందులో ఇంత డబ్బు పెట్టాము, ఇంత పెట్టాం కాబట్టి సంపాదించుకొని చేస్తాం. అందుకే నేను అంటున్నా, మన ఇంట్లో అయినా, మన భార్య అయినా, మన పిల్లలైనా మనం చనిపోయిన రోజు ఎవరు మనల్ని ఉంచరు, తీసుకెళ్తారు, కాష్టం చేస్తారు, అయిపోతుంది అక్కడికి ఆ రోజు క్లోజ్. ఉన్నని రోజులే రక్త సంబంధాలు. అందుకని మనం చేసేదల్లా మనకు దేవుడు ఆయుష్ ఇచ్చిన రోజులు ప్రజలకు చేయండి. ప్రజలకు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎన్నో కుటుంబాలండి, ఇన్ని కోట్ల జనము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అది సేవ అంటే, ప్రజాసేవ అంటే అది. దాచుకోవడం ఇది కాదు, కరెక్ట్ కాదు. ఇక్కడ కాకుంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో దాచేస్తున్నారు, బ్యాంకులో పెట్టుకున్నారు, బినామీ పేర్ల పైన ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? పేదవాడు పేదరికంగానే ఉండాలా? పేదరికంలో ఉండి ఆ రకంగా చనిపోతుండండి. కొందరు 3 పూట్ల భోజనం చేయలేకపోతున్నారు. ఈ రోజు కూడా 3 పూట్ల భోజనం లేదు. ఇప్పుడు చూడండి, పత్తి రైతులు వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాన వల్ల. ఇట్లాంటివి మీరు చేయండి. ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో, ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారో వాటిపైన ఫోకస్ పెట్టి నిత్యం అది మీరు చేస్తుంటే, అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరో ఇప్పుడు చూడండి, అది కూడా ఇంతవరకు ఏం లేదు, ఏం చేయట్లేదు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మైనార్టీ సంఘాల నేతల చిత్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, అజరుద్దీన్ తదితరులు. మంత్రివర్గంలోకి అజరుద్దీన్ 31న ప్రమాణ స్వీకారం. మంత్రివర్గంలోకి అజరుద్దీన్ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 31న. ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో అన్నీ చేయొచ్చా? ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఇట్లా చేయొద్దు, అయినా ప్రభుత్వం కాబట్టి చేయొచ్చు. ముఖ్యమంత్రి ఈ నెల 31 విస్తరణకు అవకాశం ఉందని అజరుద్దీన్ ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కొందరు మంత్రుల శాఖలో మార్పులు జరగవచ్చని కూడా తెలుస్తుంది. ప్రధాన శాఖల కాకుండా కొన్ని అటు ఇటు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గంలో అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాని వారికి ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీస్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి అజరుద్దీన్ ఓడిపారు. ఇవన్నీ మీకు తెలుసండి. అయితే నేనేం చెప్తుంటే ఇప్పుడు మనకి మా మంత్రివర్గంలో ఈయన తీసుకున్నారు, మళ్ళీ ఈయన తీసుకున్నందుకు మళ్ళీ ఇందులో గ్రూప్ తగాదాలు. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ తగాదాలు. ఆయనకి ఇచ్చారు మంత్రి పదవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు, బీసీ ఒక ఆయనకి ఇవ్వలేదని ఈ గొడవలు వద్దండి. కాంగ్రెస్ పార్టీ నిజంగా అప్పట్లో గతంలో కూడా మీరు కొట్లాడి అసలు ఏంటంటే ఈ యొక్క మంత్రి పదవిలో మనం చూడండి, పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఆయన ఎవరు లక్ష్మణ్ గారు ఆయన, వీళ్ళంతా ప్రతి ఒక్కరు కొండ సురేఖ వర్సెస్ సీతక్క, కొండ సురేఖ వర్సెస్ అట్లా ప్రతి ఒక్కరితో గొడవలే. అంటే వీళ్ళు ఏం తెలుసా, కాంగ్రెస్ అంటేనే ఆయన ఒకరి ఆధీనంలో ఒకరి అధికారంలో వీళ్ళ పెద్ద ఆయన లేదు, సీఎం గారు చెప్తూ వినాలి లేదు, ఎవరి సినిమాకి వాళ్ళు హీరో, ఎవరి సినిమాకి వాళ్ళే హీరో. అట్లా ఉండదండి. సినిమా చూడండి మీరు, విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, కామెడీ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మెదులుకోవాలి. కనీసం సినిమా చూసి నేర్చుకోండి. మీరు మంత్రులైనా మీరు వీధి రౌడీలా కొట్లాడుకుంటున్నారు. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, మాకు ఇవ్వండి అని. అసలు అట్లాంటి విషయాలు బయటపడదు. అది సీఎం గారు సరైన అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదండి చెప్పాలంటే. మీరు ఏమని అనుకోండి, రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఈ విషయంలో, ఎవరికి భయపడకుండా స్ట్రిక్ట్గా పనిచేయాలి. నువ్వు ఇదంటే అంతే. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఎందుకో ఎవరు మాట్లాడలేదు చెప్పండి, మీకు తెలుసు కదా. బైక్ వచ్చి వీధి రౌడీలాగా అక్కడ ఇక్కడ ఎవరు మినిస్టర్లు కొట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ కూడా అట్లాగే అయితే అట్లాగా మనం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎందుకు ఈ లోపం వస్తుందో టోటల్గా కొలాప్స్ అయినట్టుగా అయింది ఆ మధ్యలో. అట్లా కాకుండా ఇప్పుడైనా మారండి. ఎందుకంటే ఆ రోజులు మొన్న కూడా మీరు చూశారు, కొండ సురేఖ వీళ్ళు ఎవరి సుమంత్ వాళ్ళని ఇప్పటి వరకు అది ఏం తేలలేదు. అయినా దాని విషయంలో కూడా ప్రజలకు మేము, ఎందుకంటే జవాబుదారీ కాబట్టి మేము ప్రజలకు తెలియాలి అది. ఎందుకంటే ఆ గన్నును ఆయన ఎన్నిసార్లు వాడాడు, ఎంతమందిని చేశాడు, అవన్నీ కూడా బయటకు వస్తాయి కదండి. ఆ గన్నుతో ఏమేమి అఫెన్స్ చేశాడు, ఆయన ఎన్ని సెటిల్మెంట్ చేశాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ప్రజలకు తెలిపే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఈ రకంగా అడుగుతున్నాం, మీరేమనుకోవద్దు, ఓకేనా. అంబల వాయుసేన స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానం ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సాక్షి దినపత్రిక అండి. రోహిత్ #1 ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో తొలిసారి అగ్రస్థానం. దక్షిణాఫ్రికా ధమాకా, సెమీస్లో ఇంగ్లాండ్పై గెలుపు, తొలిసారి వన్డే ప్రపంచంలో ఫైనల్లో. 104 మంది చంపేసి కాల్పుల్లో విరమణ తూట్లు పొడుస్తూ గాజాపై ఇజ్రాయిల్ భీకర దాడులకు తెగబడింది. 104 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అడిగితే డ్యాన్స్ కూడా చేస్తారు. మీరు డ్యాన్స్ వేస్తేనే ఓటేయమని అనండి, వెంటనే ఆయన భరతనాట్యం చేస్తారని మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. అక్కడ పోస్టులు ఖాళీ లేవు. సోనియా, లాలు తమ వారసులను కీలక పదవుల్లో కూర్చోబెట్టాలని చూస్తున్న ఆ పోస్టులు ఖాళీ లేవని అమిత్ షా అన్నారు. మూడోసారి అవకాశం లేదంట. అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి పోటీ పడాలన్న ట్రంప్ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేస్తారు. ఆయనకు వాటికి ఇష్టం ఉందండి పోటీ చేయాలని, మూడోసారి కూడా నేను గెలుస్తాను, కానీ అక్కడ ఆయన పార్టీ నేతలే వద్దంటారు. ఇంకోటండి, యువతలో హార్ట్ స్ట్రోక్ వస్తుందండి. ప్లీజ్, భారత యువతలో గుండెపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతుంది. ప్రస్తుతం 45 ఏళ్లలోపు వారు 15 నుంచి 20% మంది గుండెపోటుకు గురవుతున్నారు. భారత్లో ఏటా 15 నుంచి 18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. ఎంత జంక్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్, అట్లాంటి బిర్యానీలు ఎక్కువ, నాన్ వెజ్ తినడము వల్ల ఇట్లాంటి అవుతాయండి. కొద్దిగా ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. పొద్దున్న లేగానే ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తూ వస్తే మీకు ఇట్లాంటి అన్ని స్ట్రోక్స్ రావు. ఎందుకంటే యంగ్ ఏజ్ ఉన్నారు కాబట్టి ఏం అవ్వదు అనుకుంటారు, అట్లా లేదు.
పెద్దవాళ్ళు అయితే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు టాబ్లెట్స్ వాడతారు కాబట్టి వాళ్ళకి హాని జరగట్లేదు. ఇట్లాంటి ఎంగేజ్ వాళ్ళు ఏంటంటే ఏమి చేయరు, టాబ్లెట్ వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్కి వెళ్ళరు, మాకేం అవ్వదని. వాళ్ళకి అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ చేసుకుంటూ ఉంటారని వేడుకుంటాం. ఈవీలకు ఛార్జింగ్ పెంచాలి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల దేశంలో 91,726 91,726 విద్యుత్ వాహనాలు ఈవీ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైనవి 44,172 మాత్రమే. కానీ ఇందుకు తగ్గట్టుగా ఛార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు. ఇక్కడ చూసినట్టే మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీసును ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో సంస్థ ప్రతినిధులు. ఛత్తీస్గఢ్లో 72 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, కాంకేర్ జిల్లాలో 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ కీలక నాయకులు పలువురు ఉన్నారు. వీరందరిపై 66 లక్షల రివార్డు ఉన్నాయి. ఇది దీంట్లో ఈనాడులో ఎగ్స్ అండ్ బ్రాయిలర్ చికెన్ హైదరాబాద్ జోన్ రేట్స్ 12x80, ఎగ్స్ ఫార్మ్ లైవ్ బర్డ్ 117 kg, రిటైల్ లైవ్ బర్డ్ 144, డ్రెస్సెడ్ 209 విత్ స్కిన్లెస్ 238. ఆ రకంగా అన్ని దాంట్లో కరెక్ట్గానే ఉండాలని, ప్రజలకు ఎక్కువ తక్కువ చేయకండి. Our India team is powering our mission across the world. See how we are transforming healthcare through innovation. HCA ఆంధ్రజ్యోతి దినపత్రిక అండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిన్న హెలికాప్టర్ తిరుగుతున్నట్టున్న చూశారు కదా సీన్. సర్కారు సాయం 1.209 పునరావాస కేంద్రాలు 1.16 లక్షల మంది తిరిగి వెళ్ళేటప్పుడు కుటుంబానికి 3,000 ప్రాణాలకు తెగించి సిబ్బంది సహాయ చర్యలు. వేగంగా విద్యుత్ పునరుద్ధరణ, పడిన చెట్లు గంటల్లో తొలగింపు, సత్వర చర్యలతో బాధితులకు ఉపశమనం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఇక్కడ. ఇది ప్రకృతి సృష్టించిన బీభత్సం, అడ్డుకోవడం ఎవరికైనా అసాధ్యం. కానీ ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత క్షేత్రస్థాయిలో యంత్రాంగం సత్వర స్పందన సాయంతో భారీ ప్రాణ నష్టం తప్పింది, బాధితులకు ఉపశమనం కలిగింది. మోదా హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి సర్కారు దీనిపై దృష్టి సారించింది. తుఫాను తీరం దాటిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం తీవ్రతను పరిశీలించారు. పెనుగాలులు తీవ్రతకు పడిపోయిన చెట్లను విపత్తు స్పందన సిబ్బంది గంటల వ్యవధిలోనే తొలగించారు. వందల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, కరెంటు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని జనం అనుకుంటుండగానే ఒక్క రోజులోనే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. ఈ క్రెడిట్ మన చంద్రబాబు నాయుడికి వస్తుందండి. ప్రత్యేక అట్లా జనాలు ఏదైతే కష్టపడుతున్నారో బాధపడుతున్నారో ఆ టైంలో మీరు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగైతే వచ్చారో ఆ రకంగా మీరు జనాల్లో ఉంటే బాగుంటుంది. 3,000 అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఇల్లు దెబ్బతిన్న వారికి సాయం అందించనున్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నారండి. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబ్బేదుతో ప్రమాణం చేయిస్తున్న చీఫ్ జస్టిస్ ధరజ్ సింగ్ ఠాకూర్
హైదరాబాద్ న్యాయమూర్తిగా జస్టిస్ సుబేదు ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అమ్మ మాట విని ఉంటే ఘోరం జరిగేది కాదు. డివైడర్ను ఢీకొని పడిపోయాం. అతి వేగంగా వచ్చిన కావేరి బస్సు బైక్ను దూసుకుంటూ పోయింది. మంటలొచ్చి క్షణాల్లో ఘోరం. బెల్ట్ షాపులతో మందు కొన్న మనది దుష్ప్రచారమే ఎర్రస్వామి. చావు ఏదైనా చిచ్చు పెట్టేద్దాం. ఆత్మహత్య ఘటనలో వైసీపీ శవ రాజకీయాలు. ఓకే, అయితే ఆ రోజు కూడా అండి మనకు ఏదైతే కర్నూలులో మన బస్సు గతంలో మీకు చెప్పడం జరిగే అన్ని విషయాలు తెలుసు. 19 మంది సజీవ దహనం అండి. అంతకన్నా ముందు ఈ శివశంకరు ఈయన ఎవరు ఎర్రస్వామి వీళ్ళందరూ తాగి అక్కడ నుంచి ఆ బైక్ పై వస్తున్నప్పుడు బైక్ పై ఆల్రెడీ ఒక బస్సు గుద్ది పడిపోయింది డివైడర్ పక్కన ఉన్నప్పుడు. మళ్ళీ కావేరీ బస్సు వచ్చినప్పుడు దాన్ని చూసుకోవాలి కదా. అయితే అది ఆ బండి అక్కడ ఆపి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. దాన్ని ఆ బస్సు అట్లా ఈడ్చుకుంటూ 300 మీటర్లు తీసుకెళ్ళారు కాబట్టే ఇన్ని ప్రాణ నష్టాలు జరిగాయి. ఇది బస్సు డ్రైవర్ కూడా తాగి ఉన్నారండి. అందుకే ప్రైవేట్ బస్సెస్ డ్రైవర్లను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు ఏదైతే రోడ్డుపై కాదండి, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏపీకి వెళ్తున్నప్పుడు బస్ డ్రైవర్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి. డ్రైవర్లను నోట్లో పెట్టి చూడండి, నిజంగా తాగి ఉంటే వాడిని ఇచ్చేయండి. కొందరు మటుకు ఇక్కడ ఎక్కేది వేరే వాళ్ళు ఉంటారు సీట్లో, అది కూడా గమనించండి. ఎవరు వెళ్తున్నారో ఇక్కడ నుంచి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ ఫోటో ఐడి అన్ని తీసుకొని మీరు వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి తర్వాత బండిని ఇక్కడ నుంచి బస్సు బయలుదేరేలాగా చూడాలని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని ప్రాణాలు తిరిగి రావండి. నిజంగా అట్లాంటి ఆ మంటలకండి మనం భయపడి ఏదో జరుగుతుంది అనుకోండి, ఇంట్లో బయటకు వెళ్తాం. అటు బయటకు వెళ్ళలేక ఏమి చేయలేక ఎగ్జిట్ కూడా ఆ డోర్ కూడా దాన్ని కూడా ఒక సీటుగా అమర్చుకున్నారు కావేరీ యాజమాన్యం. ఇంత కకృతి ఎందుకండి? మీరు కకృతి పడ్డం వల్ల మీరు బస్సులో హ్యామర్ కానీ సుత్త కానీ అట్లాంటి ఏం పెట్టరు. ప్రతి విండో దగ్గర ప్రతి కిటికీ దగ్గర ఒకటి పెట్టండి. ప్రతి ఒక్కరికి ఆపద చెప్పి రాదండి. కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణికులు దాన్ని చూసుకుంటారు. అట్లే కాకుండా ముందు మన ఎడ్డింగ్ బస్సులో రాసి పెట్టండి, ఇక్కడ హ్యామర్ ఉంటుందండి చూడండి అని వాళ్ళకు మీరు క్లాస్ ఇచ్చి చెప్తే వాళ్ళు కూడా ప్రయాణికులు ధైర్యంగా ఉంటారు. సీట్ బెల్ట్ కూడా పెట్టేలాగా చూసుకోండి. నేను దీని విషయం నిజంగా ఈ 19 మెంబర్స్ ప్లస్ 20 మెంబర్స్ చనిపోయారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు అండి? ప్రాణం చాలా ముఖ్యం. ఒక్కసారి చనిపోతే మళ్ళీ రాదు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు, అవన్నీ నష్టం మీద మనకు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటుంది. రోజుకి అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇది అయిదాం, మనం ఈ రకంగా ఉన్నామని. కానీ అకస్మాత్తుగా వచ్చిందండి. అకస్మాత్తుగా ప్రాణ నష్టం జరిగింది. నిజంగా ఆ సీన్లో ఆ చనిపోయిన 19 మెంబర్స్ వాళ్ళ కుటుంబాన్ని అందరు మీరంతా ఎంత బాధపడుతున్నా మాకు తెలుసు. కాబట్టి దయచేసి అట్లాంటి మళ్ళీ కాకుండా ప్రైవేట్ బస్సెస్ వాళ్లకు గట్టిగా గవర్నమెంట్ అక్కడ ఏపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా మీరు ఇక్కడ నుంచి బస్సు బయలుదేరే ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి పెట్టండి సార్. రోడ్డు మీద వచ్చే వాళ్ళకి కాదు, వాళ్ళని కూడా డ్రంక్ అండ్ ఆపండి. డ్రైవర్లకు పెట్టండి, డ్రంక్ అండ్ చూడండి తాగాడా ఎంత ఉంది చూసి తర్వాత ఓకే తాగని పక్షం ఉంటే ఆయన బండికి అనుమతి ఇవ్వండి. ఆ రోజు పంపండి ప్లీజ్. ట్రాఫిక్ పోలీసులారా ట్రాఫిక్ కమిషనర్ గారికి నా యొక్క విన్నపం, దయచేసి సార్ చేస్తే మీరు ఆ బస్సులో మా వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ జనాలు ఎవరో ఒకరు ఉంటారండి, రోజు ప్రయాణం చేస్తారు. మన జరిగిన కర్నూలు సంఘటన బట్టి ఎవరు ఆగట్లేదండి. రావడం అంటే ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ప్రతిరోజు అది చేస్తారని నేను 99 టీవీ ద్వారా మీకు చెప్తున్నాను. దయచేసి మీరు దాన్ని అవలంబిస్తారని వేడుకుంటున్నాను సార్. కల్తీ నెయ్యి కేసులో వైవి అరెస్ట్. నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్. వైవి నోటీస్ ఇచ్చినా విచారించని ఛాన్స్. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. బుధవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కాడూరు చిన్న అప్పన్న 35ను సిట్ అరెస్ట్ చేసింది. రుయాల్లో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించింది. ఇప్పటి వరకు ఈ కేసు అరెస్ట్ అయిన వారిలో మోదా పైన వైసీపీ
బురద పందబాబుపై పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారంటూ 25వ తేదీ నుంచి 19 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్లు ముందు జాగ్రత్తగా చర్యల కోసం ఆయా జిల్లాలకు నిధులు, జిల్లాలకు స్తంభాలు, క్రేన్లు, కట్టర్లు, అదనపు సిబ్బంది. ఆర్టీజీఎస్లో చంద్రబాబు, పవన్, లోకేష్ వరుస సమీక్షలు. జగన్ పార్టీ ప్రభుత్వ చర్యలు కనిపించలేదా? కొత్త జిల్లాలకు ఏర్పాటైన ఉపసంఘం భేటీలో మంత్రులు అవినీతి, అనిత, నిమ్మల, నాదెండ్ల నారాయణ, అనగాని సత్యకుమార్. అసెంబ్లీ స్థానం పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా, ఒకే డివిజన్ పరిధిలోకి ఉదయగిరి, తిరుపతి జిల్లాలోకి నగరి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ. డివిజన్లో మండలాల మార్పుపై కసరత్తు. మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖ ఆదేశం. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో రోడ్డుపై పడ్డ భారీ వృక్షాన్ని తొలగిస్తున్న దృశ్యం. సత్వరమే పరిహారం, వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా. సీఎం చంద్రబాబు. ప్రభావిత జిల్లాలో ఏరియల్ సర్వే. కోనసీమలో బాధితులకు పరామర్శ. నీట మునిగిన పొలాల వద్ద రైతులతో మాట్లాడిన. నష్టం వివరాలు ఆరా. ఓడరేవు, ఆరగట్ల పాలెం పునరావాస శిబిరాల సందర్శన. గ్రామాల్లో పరిశుద్ధానికి ప్రాధాన్యం. డిప్యూటీ సీఎం పవన్. కోనసీమ జిల్లా బెండ ముల్లకంలో పంట చేల వద్ద రైతులతో మాట్లాడుతున్న సీఎం. నెల్లూరు జిల్లా కాలువలో నీట మునిగిన గింజె మొలకెత్తడం మొదలెట్టిన వరి, నీళ్ల కింద చేలు. చూడండి, నెల్లూరు జిల్లా ఆలూరు ప్రాంతంలో చెరువును తలపిస్తున్న పొలాలు. కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద నేల కొరిగిన అరటి. సార్, వీళ్ళందరినీ మీరు త్వరగా, వాళ్ళకి ఎంత నష్టమైందో చంద్రబాబు నాయుడు గారు ఆదుకోండి. సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కనబడతారు ఇక్కడ. కానీ బాబు గారు పెద్దోళ్ళైనా, అంత వయసు వచ్చినా ఆయన వచ్చాడు, హెలికాప్టర్ తిరుగుతున్నాడు. ఆన్సర్ బాబు గారికి. సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తును సిద్ధం. వివేక్ హత్య కేసులో సిబిఐ మేమో దాఖలు. కౌంటర్ల కోసం విచారణ నేటికి వాయిదా. ఈరోజు మార్నింగ్తో చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు. అవన్నీ మన గవర్నమెంట్ వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలండి. జనాలు ఏ ఇబ్బంది పడుతుందో వచ్చి మీరు కూడా ఆదుకుంటే బాగుంటుందని వేడుకుంటున్నాం. అంతేకాకుండా మన ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు జనాలకు ఉపయోగపడే, జనాలు ఏం బాధపడుతున్నారు, గ్యారెంటీలు ఏంటి, అవన్నీ మీరు త్వరగా చేసి ఉంటే ఈ పాటు చాలా మంచిగా ఉండేది. ఇప్పటికీ 23 నెలలు అవుతుంది, 22 నెలలు అవుతుంది. ఇకనైనా మీరు ఇంకో 3 ఏళ్ళు ఉంది కాబట్టి మంచిగా చేసుకుంటే మళ్ళీ మీ ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి మనకు ప్రజలకు ఏం కావాలో అది చేయండి సార్. మనకు మంత్రులు ఈ గొడవలు ఇవన్నీ మానేసి మీ మాట విన వాళ్ళని పెట్టుకోండి. గతంలో చేయలేదండి, కోట్ల విజయసాయి రెడ్డి సీఎం చేశాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం చేశారు. అప్పట్లో ఇట్లాంటి గొడవలు లేవే. మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి? మంత్రి పదవి అండి. అసలు మంత్రి పదవి అన్నప్పుడు ఈ మంత్రి పదవి గతంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిలో గవర్నమెంట్ మారినప్పుడు దేవాదాయ శాఖ మంత్రిలో 500 కోట్లు ఉండే. ఆ డబ్బులు ఏమైనా ఇంతవరకు లెక్కలేదు. ఆ డబ్బులకి ఇంతవరకు లెక్కలు చెప్పాలి. కొండ సురేఖ గారు 500 కోట్లు మీరు దేనికి ఖర్చు పెట్టారు, ఏమైనాయి అది కూడా లెక్క తేలచి ఉంది. మళ్ళీ ఆ గుడిలో విగ్రహాలు పోయాయి, అవేమైంది ఇంతవరకు తేల్చలేదు. కాబట్టి కొండ సురేఖ గారు దీనికి బాధ్యత వహించి ఆమె త్వరగా ఆ లెక్కలు కూడా చెప్తారని. అంతేకాకుండా కరెంటు బిల్లు కూడా అండి, ఎండోమెంట్కి కరెంటు బిల్ కట్టలేదు, 7-8 నెలలు అవుతుంది. అది కూడా కట్టేలాగా చూసుకోమని మార్నింగ్ న్యూస్ చూసిన జనాలందరికీ వందనాలు తెలియజేస్తూ మీ దేవసేన.